స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసి స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా పేస్ట్ రెడీ దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పేస్ట్ లాగా. ఇష్టం టమాటా కూడా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. మన ఇష్టం, అది ఆప్షనల్ అండి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎలా చేసుకోవాలనిపిస్తే అలా చేసుకోండి. నేను మాత్రం ఇలానే చేస్తాను. కలర్ చేంజ్ అవుతున్నాయి ఆనియన్స్ది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. సరిపోతుందండి. ఇది మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ పట్టేసి పెట్టుకోవాలి. దానిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఫిష్ని మంచిగా సాల్ట్ వేసి 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. స్మెల్ రాకుండా ఉంటుంది. కలుపుకోవాలండి. కొద్దిగా ఫిషెస్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇది చల్లారాక మిక్సీ పట్టి పెట్టుకోవాలి. పేస్ట్ ఇలా పెట్టుకున్న పేస్ట్ని ఫిష్లో వేసేసుకొని మంచిగా ఇందులో ఇప్పుడు కారం వేసేసుకోవాలి. స్లోగా కలుపుకోవాలండి. పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు వేసుకున్నాను కాబట్టి పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఫిష్ని ముందు నానబెట్టేసుకున్న చింతపండు గుజ్జుని ఫిష్లోకి ఇలా వేసేసుకోవాలి. చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. నచ్చిన వారు లైక్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా స్టైల్లో ఫిష్ కర్రీ వేడి వేడి చపాతీకి ఆర్ జొన్న రొట్టెకి తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి.